ఒకప్పుడు అడవిలో బన్నీ అనే చిన్న కుందేలు ఉండేది. అది చాలా ఉల్లాసంగా ఎప్పుడూ ఆడుకోవడానికి ఇష్టపడేది. బన్నీకి పొలాల్లోని క్యారెట్లు అంటే చాలా ఇష్టం. ప్రతిరోజు ఉదయం, సాయంత్రం క్యారెట్ల కోసం పొలాలకు వెళ్ళేది. ఆ అడవిలో ఒక ముసలి నక్క కూడా ఉండేది. దానికి చాలా ఆకలిగా ఉండేది, కాని దాని వయస్సు కారణంగా వేటాడటం కష్టంగా ఉండేది. అది ఎప్పుడూ ఒక సులభమైన ఆహారం కోసం చూసేది. బన్నీని చూసిన నక్క దానిని పట్టుకోవాలని పథకం వేసింది. ఒకరోజు బన్నీ ఎప్పటిలాగే పొలంలో క్యారెట్లు తింటుండగా నక్క మెల్లగా దాని వెనుక నుండి వచ్చింది. హే బన్నీ, నీ కోసం నా దగ్గర ఒక మంచి క్యారెట్ ఉంది అని నక్క మాయమాటలు చెప్పింది. అమాయకమైన బన్నీ నక్క మాటలు నమ్మి దాని దగ్గరకు వెళ్ళింది. నక్క బన్నీని పట్టుకోవడానికి ప్రయత్నించింది, కాని బన్నీ అప్రమత్తంగా ఉంది. అది ఒక్కసారిగా గట్టిగా గెంటి నక్క పట్టు నుండి తప్పించుకుంది. నక్క ఆశ్చర్యపోయింది. నువ్వు చాలా తెలివైన కుందేలువి అని బన్నీ నవ్వుతూ, నా ప్రాణం నాకు ముఖ్యం నక్క మామయ్య. క్యారెట్ నాకే, కాని మీ చేతిలో చిక్కను అని చెప్పి వేగంగా అక్కడి నుండి పరుగున వెళ్ళిపోయింది. నక్క నిరాశగా చూస్తూ ఉండిపోయింది. ఆ రోజు నుండి బన్నీ మరింత జాగ్రత్తగా ఉండేది. అది పొలాలకు వెళ్ళినప్పుడల్లా చుట్టూ చూసుకుని ఎవరూ లేరని నిర్ధారించుకున్నాకే క్యారెట్లు తినేది. నక్క దానిని మళ్లీ పట్టుకోవడానికి ప్రయత్నించింది, కాని బన్నీ దాని చేతికి చిక్కలేదు. అది ఎప్పుడూ తెలివిగా, వేగంగా బన్నీ తన తెలివితేటలు, వేగం కారణంగా అడవిలో అందరికీ ఆదర్శంగా నిలిచింది. ప్రమాదాల నుండి ఎలా బయటపడాలో దాన్ని చూసి ఇతర చిన్న జంతువులు నేర్చుకున్నాయి. అది తన జీవితాంతం సంతోషంగా, జాగ్రత్తగా జీవించింది. ఎప్పుడూ నక్క చేతికి చిక్కకుండా తన తెలివితేటలతో బ్రతికింది.